కలియుగం 4 యుగాల్లో చివరిది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, అలాగే కలియుగం. ఈ 4 యుగాల్లో ధర్మం 4 భాగాల్లో విభజింపబడింది. సత్యయుగంలో ధర్మాన్ని అనుసరించేవారు 100% మందుంటే, అదే త్రేతాయుగంలో 75%కి పడిపోయింది. అలాగే ద్వాపరయుగంలో ధర్మాన్ని అనుసరించే వాళ్ళు 50% మందుంటే, కలియుగంలో కేవలం 25% మాత్రమే మిగిలుంది. అయితే కలియుగం 4 యుగాలలో చివరిది. ఇది 4,32,000 సంవత్సరాల పాటుంటుంది. ఈ కాలంలో ధర్మం నెయ్యి వెలిగే దీపంలా తగ్గుతూ ఉంటుంది. అంటే ధర్మాన్ని అనుసరించే వాళ్ళు పూర్తిగా తగ్గిపోతుంటారనమాట. అయితే ఈ 4,32,000 సంవత్సరాలు 4 పాదాల్లాగా విభజించబడ్డాయి. అంటే మొదటి పాదం, రెండో పాదంలో కలియుగం, మూడో పాదం, అలాగే నాలుగో పాదం. ఈ ఒక్కో పాదంలో మనిషి ప్రవర్తన పూర్తిగా మారుతూ ఉంటుంది. ఈ వీడియోలో కలి ప్రభావం బాగా పెరిగిపోయిందని చెప్పడానికి కొన్ని సైన్స్ ఉన్నాయి. అవేంటో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ చెప్పబోయే విషయాలన్నీ భాగవతం అలాగే కల్కి పురాణంలో మెన్షన్ చేయబడ్డాయి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్ దేవరకొండ. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కలియుగం ముదిరిపోయింది అనడానికి మొట్టమొదటి లక్షణం ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోగంతో బాధపడడం. అది మానసికంగా కావచ్చు, లేకపోతే శారీరకంగా కావచ్చు. ఇప్పుడు మనం చూస్తే 100లో 90% మందికి ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది. 25 ఏళ్ల నుంచి మొదలు పెడితే 50 ఏళ్ల వరకు ఎంతోమంది హార్ట్ అటాక్, బీపీ, షుగర్ ఇలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇంకా రెండోది, పదార్థాల రుచి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అవి కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, లేకపోతే మనం డైలీ తాగే పాలు కావచ్చు. ఒకప్పుడు చూస్తే అదే కూరగాయలు, పండ్లు తిని మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఆ పండ్లు, కూరగాయలు కూడా మొత్తం కల్తీవే వస్తున్నాయి. మనం రీసెంట్గా మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం అని ఒక న్యూస్ తెగ వైరల్ అయింది. పాలు కూడా మొత్తం అడల్టరేటెడ్ మిల్క్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అపరాధాలు చేసిన వ్యక్తులను కూడా చాలా తేలిగ్గా వదిలిపెడతారంట. మొన్న మధ్య పూణేలో మనం ఒక కేసు చూసాం. ఎవరో ఒక అబ్బాయి తాగేసి నడుస్తున్న వ్యక్తులపైకి వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. అయితే కోర్టు అతనికి శిక్ష వేయకుండా ఒక ఈమెయిల్ రాసి మరలా ఈ తప్పు రిపీట్ చేయొద్దని సింపుల్గా వదిలిపెట్టేసింది. ఇది మనకు చాలా సరదా విషయం అనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో ఇలాంటివి చాలా పెద్ద నేరాలుగా పరిగణించేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ధర్మం 4 పాదాలపైన నడిచేది. ఇప్పుడు కలియుగంలో ఉన్నట్టు కేవలం ఒక్క పాదం కాదు కదా, దాంట్లో సగం కూడా ఎవరు ధర్మాన్ని ఆచరించడం లేదు. ఇంకా నాలుగవది, కలి ప్రభావం బాగా ముదిరిపోతే ఎక్కడ వేదం కూడా వినిపించదంట. అయితే వేదాన్ని నేర్పే బ్రాహ్మణులు కరువై వేదం నేర్చుకునే వాళ్ళే లేకుండా పోతారు. అంతేకాకుండా బ్రాహ్మణులు వేద వృత్తిని వదిలేసి వేరే ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతారంట. ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు ఈ వేద విద్య తగ్గిపోయింది. అలాగే బ్రాహ్మణులు పౌరోహిత్యం వదిలేసి వేరే వృత్తులపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే కలి ప్రభావం దీంట్లో కూడా మొదలైపోయిందని చెప్పాలి. ఇంకా ఐదవది, స్త్రీలని, పసిపిల్లల్ని, అలాగే అమాయకపు మూగ జంతువుల్ని హింసించే వాళ్ళు ఎక్కువైపోతారు. అలాగే వాటిని తినేవాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోతారంట. ఇది కలి బాగా ముదిరిపోయిందనడానికి ఒక లక్షణం. అంతేకాకుండా శుభ్రత లేకుండా జనాలు చాలా మురికిగా ఉంటారంట. కల్కి పురాణంలో ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో అక్కడ కలిపురుషుడు వచ్చి తిష్ట వేస్తాడంట. ఇంకా ఆరవది, వివాహం చేసుకోబోయే జంట ఎవ్వరు అనుమతి లేకున్నా సరే వారిద్దరికి ఇష్టమైతే చాలని అనుకుంటారంట. పూర్వపు రోజుల్లో ఒక వివాహం అంటే 2 కుటుంబాల కలయిక. అటువైపు ఉన్న వాళ్ళు, ఇటువైపు ఉన్న వాళ్ళు అందరూ కలిసి నిర్ణయం తీసుకునేవాళ్ళు. కానీ రీసెంట్ టైమ్స్లో అది చాలా తగ్గుతూ వస్తుంది. కానీ ఇప్పటికీ ఆచార సంప్రదాయాలనేవి పాటిస్తున్నారు. కానీ కలి ప్రభావం ఇక్కడ కూడా ఉందనే చెప్పాలి. ఎందుకంటే మొన్న రీసెంట్ టైమ్స్లో ఒక కేసు చాలా వైరల్ అయింది. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని చెప్పిందని వాళ్ళ సొంత తల్లినే ఒక మైనర్ బాలిక నరికి చంపేసింది. ఇది ఎంత హారిఫిక్ ఇన్సిడెంటో ఒకసారి మీరే ఊహించండి. ఇప్పుడు చెప్పండి కలి ప్రభావం అసలు ఎలా ఉందో ఈ లోకం పైన. ఇంకా ఇది కలియుగం ప్రారంభమయ్యి జస్ట్ 5000 ఇయర్స్. ఈలోపే మనం ఎన్నో లక్షణాలని ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఏడవది, పున్నామ నరకం నుంచి రక్షించవలసిన పుత్రులే వాళ్ళ సొంత తల్లిదండ్రుల బాధ్యతలు గాలికి వదిలేసి విచ్చలవిడిగా తిరుగుతారంట. ఇది రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఎన్నో ఓల్డ్ ఏజెస్ హోమ్స్లో వాళ్ళ పిల్లలు అక్కడ జాయిన్ చేసి వెళ్తున్నారని. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఇది కలి ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందనడానికి ఒక సంకేతం. ఇంకా ఎనిమిదవది, ఆరోగ్యకరమైన ఆహారం వదిలేసి ఏదో వింతైన తిండ్లు తిని వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తం పాడు చేసుకుంటున్నారు. ఇది మాత్రం నిజంగా నిజమే. ఎందుకంటే ఎన్నో విచిత్రమైన తిండ్లు వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫుడ్ స్ట్రీట్స్ కూడా ఏర్పడ్డాయి. ఇంకోటి గమనిస్తే మన చెవులు ఎప్పుడు
ఏదైనా చెడు వార్త వింటే మనసంతా దానిపైనే లగ్నం చేస్తుంది. అంతేకాకుండా ఏదైనా చెడు ఇప్పుడు జరుగుతుందా అని జనులందరూ తప్పించిపోతారంట. ఇంకా 9వది సైంటిఫిక్ టెంపర్‌మెంట్ విపరీతంగా పెరిగిపోయి జనాలందరూ కళ్ళకు కనిపించిందే నమ్ముతామని వెర్రిగా వాదిస్తారు. అంటే ఫర్ సపోజ్ మనం దేవుడిని నమ్ముతున్నామంటే ఏది ఎక్కడున్నాడో చూపించు, నాకు నిరూపిస్తే గాని నేను నమ్మను అని అంటారు. ఉదాహరణకి మనం గాలి పీలుస్తున్నాం అనుకోండి. ఆ గాలిని మనం చూపించగలమా? చూపించలేం. అలా అని గాలనేది ఈ భూప్రపంచం మీద లేకుండా లేదు. అలాగే సేమ్ దేవుడు కూడా మనకు కనిపించకపోయినా సరే ఎన్నో రూపాలలో ఆయనని కొలుస్తూ ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే సైన్స్ అనేది ప్రతీదీ నిరూపించలేదు. ఎందుకంటే సైన్స్‌కి కూడా అందని ఎన్నో దైవ రహస్యాలు ఈ యూనివర్స్‌లో ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా సరే సైన్స్ కేవలం 1/4 పార్ట్ వరకే ప్రూవ్ చేయగలుగుతుంది. అది కూడా చాలా కష్టం. ఇంకా 10వది కుటుంబ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయి జనాలందరూ గూటికో పక్షిలాగా మిగులుతారంట. ఇప్పుడు మనం చూస్తే తల్లి నుండి పిల్లలు వేరవుతున్నారు. అలాగే పిల్లల నుండి తల్లిదండ్రులు వేరవుతున్నారు. ఇది విపరీతంగా పెరిగిపోయింది. అంతేగాకుండా వ్యసనాలకు బానిస అయిపోయి పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటారు. ఇంకా 11వది దేవుని పట్ల భక్తి, విశ్వాసం పూర్తిగా మర్చిపోతారు. అంతేకాకుండా ఆచారాలను పక్కన పెట్టి కేవలం శారీరక సుఖాల కోసమే అలవాటు పడిపోయి తాము పెంచుకున్న కన్న బిడ్డలను అలాగే కట్టుకున్న భర్తను కూడా కడతేరుస్తారు. ఇటు భార్య, భర్త ఒకరిపై ఒకరికి విశ్వాసం కోల్పోయి ఒకరిని ఒకరు చంపేసుకుంటారంట. ఇది మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. రీసెంట్ న్యూస్ కేసెస్ చూస్తే అన్నీ ఇలాంటివే బయటపడుతున్నాయి. 12వది రాజకీయ నాయకులు తాము ఎన్నుకున్న ప్రజలకి సేవ చేయకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం జనాల నుండి డబ్బు దోచుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటారంట. 13వది విద్య నేర్పిన గురువుని పక్కన పెట్టి వాళ్ళతో దురుసుగా ప్రవర్తిస్తారంట. ఇది విపరీతంగా పెరిగిపోయిందని చెప్పలేము. బట్ రీసెంట్ టైమ్స్‌లో గురువు అంటే భయం లేకుండా పోతుంది. ఒకప్పుడు వేద విద్య కాలంలో గురువుని తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసేవాళ్ళు. గురువు చెప్పిందే వేదంగా భావించి ఆయనకి ఎనలేని గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు అప్పట్లో విద్యార్థులు. అది ఇప్పటికి కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇంకా 14వది ప్రభుత్వంని నడిపించే రాజకీయ నాయకులు జనాల దగ్గర నుండి విపరీతమైన పన్ను వసూలు చేస్తారు. అంటే ఇప్పుడు మనం చూస్తే ల్యాండ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా! అలా జనాలు సంపాదించిన డబ్బుని గవర్నమెంట్ విపరీతంగా ఇంకా అన్యాయంగా దోచుకొని తింటుంది. 15వది యజ్ఞయాగాదులు ఎక్కడా జరగకపోవడం వలన విపరీతమైన కరువు కాటకాలొచ్చి జనాలు తిండికి కూడా బాగా ఇబ్బంది పడతారంట. ఒకప్పుడు వానలు సకాలంలో పడి పంటలు బాగా పండేవి. ఇప్పుడు చూస్తే వానలనేవి అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు తయారయ్యాయి. ఇంకా 16వది సన్యాసులని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వదిలేసి గృహస్థ ధర్మానికి వచ్చి ఇక్కడ శారీరక భోగాలన్నీ అనుభవించి వితంతుల్ని కూడా వివాహం ఆడతారంట. ఇప్పుడు మనం చూస్తే కొంతమంది స్వామీజీలు అలాంటి తప్పులు చేసి మన దేశాన్ని ఇంకా ఖండాల్ని కూడా వదిలేసి బయట దేశాల్లో నివసిస్తున్న వాళ్ళున్నారు. ఇంకా 17వది దైవ దూషణ చేసి అసలు దేవుడే లేడంటారంట. మన అదృష్టం కొద్దీ ఇంకా జనాల్లో కొంచెం భక్తి అనేది మిగిలే ఉంది. కానీ అలాంటి వారు కూడా ఇప్పటికే తయారయ్యారు. ఇది కలి ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది ఈ విషయంలో అని చెప్పొచ్చు. ఇంకా 18వది బ్రాహ్మణులు తమ వృత్తి ధర్మాన్ని మర్చి మద్యానికి, మాంసానికి అలవాటు పడిపోయి సంధ్యావందనాలు అలాగే ఉపనయనాది సంస్కారాలను మర్చిపోతారంట. మన అదృష్టం కొద్దీ ఈ ఎఫెక్ట్ ఇంకా అంతగా లేదు. ఇంకా 19వ విషయం చాలా ముఖ్యమైనది. పూర్వపు రోజుల్లో రాక్షసులంటే సెపరేట్‌గా వాళ్ళకు శరీరాకారం ఉండి దేవతలను, ఋషులను ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ కలియుగంలో సెపరేట్‌గా అలాంటి రాక్షసులు ఏమి ఉండకపోయినా ప్రతి ఒక్క మనిషిలో ఒక రాక్షసుడు దాగుంటాడు. ఇప్పుడు కొంతమందిని గమనిస్తే విపరీతమైన కోపం, ఈర్ష్య, అసూయ ఇలాంటి గుణాలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి ఈ కలియుగంలో జనాలందరికీ. ఇది కూడా వాళ్ళలో ఉన్న రాక్షస గుణాలను తెలియజేస్తుంది. ఇవి ఎప్పటికైనా ప్రమాదకరమే. ఇవన్నీ కలి ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పడానికి కొన్ని సంకేతాలు. ఇంకా ఆఖరిది ఇదన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ బ్రతుకు పైన విరక్తొచ్చి, ఛీ! అసలు నా బ్రతుకెందుకు? నేనెందుకు బతుకుతున్నాను ఈ భూమి పైన? నాకు ఈ జీవితమే వద్దు అనే నీచ స్థాయికి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకొని బలవన్మరణానికి పాల్పడతారంట. ఇవి రీసెంట్ కేసెస్‌లో చాలా పెరిగిపోయాయి. ఇవన్నీ కలి ప్రభావం ముదిరిపోయిందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. అయితే మనం గమనిస్తే కలియుగం మొత్తం 4 పాదాలుగా విభజించబడింది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ లక్షణాలన్నీ మొదటి పాదంలో మనం బాగా గమనించవచ్చు. ఇందులో సుమారుగా అన్నీ జరిగినట్టే అనిపిస్తున్నాయి. ఇంకా 2, 3, 4 భాగాలలో కలి ప్రభావం ఇంకెంతలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
కొన్ని ఉదాహరణకి చూస్తే జనాలకి తిండి దొరకక ఒకరినొకరు చంపుకొని తినే స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. అలాగే 100 సంవత్సరాల పాటు వానలు, వరదలు లేకుండా విపరీతమైన కరువు కాటకాలతో భూమంతా కంపించిపోతుంది. జనాలు తిండి లేక వాళ్ళని వాళ్ళు చంపుకొని తింటారంట. భూమిపైన ఉష్ణోగ్రతలు పెరిగిపోయి జనాలందరూ పిట్టల్లా రాలిపోతారంట. ఇవన్నీ కలి ప్రభావం ముదిరిపోయిందని చెప్పడానికి. ఇంకా నాలుగో భాగంలో వచ్చే అనర్థాలు ఏంటంటే అసలు దేవుడే లేడని చెప్పి ఎక్కడ ఓంకార నాదం కానీ, ఓం నమ శివాయ, ఓం నారాయణాయ ఇలాంటి పదాలు ఇవి అసలు వినిపించకుండా పోతాయంట. అప్పుడే కల్కి భగవానుడు శంబలా నగరం నుంచి ఉద్భవించి ఈ రాక్షసులందరినీ సంహరించి మళ్ళీ తిరిగి భూమిపైన ధర్మ సంస్థాపన చేస్తాడు. అప్పుడే మనకి సత్యయుగం అంటే మరలా ఈ కాలచక్రం అనేది పునఃప్రారంభమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.